ఆవుల సుధీర్ గారిని పోతా ఉన్నాం. ఆవుల సుధీర్ గారిని చెప్పండి. ఆదివారం 37వ తారీఖున ఆ రోజు మధ్యాహ్నం 12 అలా ఫ్లైఓవర్ ఎక్కాం. మొత్తం నీలమైంది. ఫ్లైఓవర్ నుంచి అమ్మ పట్ల మా అక్కలు అంత ఏంటంటే అసలు ఈ టేపు రావడానికి లక్ష్మీనారాయణ దగ్గరికి రాలేకపోతున్న ఫోన్లు ఇంతకున్నారు చాలామంది. వేరే ఫ్రెండ్స్ ఉన్నారు, ఇక్కడ లాయర్స్ ఉన్నారు, అక్కడ ఇంజనీర్ డాక్టర్స్ తెలిసిన అప్పటి దగ్గర ఫోన్ కూడా చేయలేదు. చాలా బాధపడుతుంది. ఇక్కడంతా 10 రోజులు అయిపోయింది కాబట్టి 10 రోజులు అయిపోయింది. ఒక్క మక్కలు అయితే షాప్ అయితే ఆమె జయించుకోవచ్చు. నేను ఈ బట్టలు రంగు మీద ఉన్నా కవర్ తీసుకుంటే కవర్ శబ్దం వచ్చేది నాకు తెలిసిపోద్ది. నాకు తీసుకున్నాను డబ్బులు లెక్క ఈ ప్రాంతానికి వినాలి. ఈ ఏరియాకి చాలా కూర్చో దాంట్లో కూర్చో. డిస్టర్బెన్స్ చేసింది మిమ్మల్ని. చాలా భయంకరమైన ఇది ఇక్కడ వినాలి. సైలెంట్ గా చూడండి. 10 మంది ఇక్కడ 20 మంది చెడగొట్టేస్తారు. మొత్తం చెడిపోతారు. ఇప్పుడు ఈ ఫోన్లు కూడా చెడగొట్టి చిన్న వయసు మొత్తగా ఏం జరుగుతుంది, ఏమో వ్యసనం అవుతారు. ఫోన్లు ఎక్కడవుతాయి బాంబేకి నలుగురు రావట ఏం జరుగుతున్నాం అక్కడ పైకి రోజులు. ఈ బాంబేకి చాలా భయంకరం ఉంది. బాంబే ఉంది, డేంజర్లో ఉంది. ఆ డేంజర్ అయిన ఆ వ్యక్తుల మనుషుల మధ్య మీ కుటుంబాలు చాలా ఇదైపోయాయి. మీ అమ్మ నాన్న కొంచెం మీ భవిష్యత్తు మీరు చదువుకుని మీ అవసరం ఎదురు చూస్తారు. మా బిడ్డలు లాగుంటాం, భర్తలు అయిపోయాడు, మీ కూలి పని చేసుకుంటాం, మీ ఆ పనులు చేసుకుంటాం. మీ పిల్లలు మీ అంతా చదువుకుని ఈరోజు చక్కగా నీట్గా ఉంటున్నారు. ఆ పిల్లదాన్ని చక్కగా పెట్టి మాట చదువుకున్నారు. ఎందుకు అలాంటి చెప్పి స్కూల్ కంటిన్యూకి వెళ్ళాలి. మాస్టర్గా చెప్పినాక చాలా అక్కడి నుంచి వచ్చారు, 9 నుంచి వచ్చారు. ఎక్కడ 9 అక్కడ 100 రోడ్డు అంత దాటితే కంకిపడి కింద సార్ గారు ఏలూరు నుంచి ఇది వచ్చేది ఇంజనీర్ సార్ గారు ఇటువంటి నుంచి ఇక్కడ పక్కన ఉన్నారు. అయితే రాలేపారు. ఈ పక్కన సింగినగర్ మొత్తం ఇండియాలోనే సింగినగర్, నందమనగర్, ఇండినగర్, ఆంధ్రప్రదేశ్ అయితే బైకుల రోడ్డు కంట్రీకి ఉండిపోయారు. కంట్రీకి ఒక పెంచింది 15 రోజులు పట్టుగా మా చెత్త పట్టించారు. మా చెత్త చీర ఇచ్చారు. ఆ చిట్టాకి వాళ్ళు డబ్బులు ఇచ్చారు. ఈ ఏరియా రాలా. ఫస్ట్ నాకు ఫోన్ కూడా చేయలే. ఎప్పుడు ఫోన్ చేసామని ఇండికి రావట్లా. ఈరోజు రావాలి. ఎప్పుడు వచ్చినా వచ్చి మాట్లాడదాం. ఎప్పుడు ఇచ్చాను చెప్పి ఇదే మంది మొత్తం ఉంది. అక్కడ కూర్చున్నామా ఒకసారి వచ్చినప్పుడు మీరు మాట చదువుకున్నాను. మీరు ఏమేమి చెప్పారో సార్ గారికి ఆఫీసర్లకి పెద్దోళ్ళు వచ్చారు. ఆ వాళ్ళు ఆ నిర్ణయం ఐడియా ఉంటే అడిగితే కాదు, చదువుకోవాలి. అమ్మ నాన్న చెప్పి కాదు, మా సార్ ఏం చెప్పాను, నేను వచ్చి ఏం చెప్పావు అది పెట్టుకోవాలి. మైండ్లో ఒకసారి ఫిక్స్ అవ్వాలా. చదువు ఆడికి వీడికి వచ్చుకోవాలి. పక్కింటి వెళ్ళి వచ్చేస్తుంటే పడవలు నీ గొడవ పడకూడదు. చదువులో పడాలి. ఆ చదివాను నేను చదవాలి. నేను చదివి తీరుతా. ఈ పేపర్ ఇచ్చేస్తా. నించుంటా. ఎవడొచ్చా ఎమ్మెల్యే వచ్చా, ఆఫీసర్ వచ్చా, ఎవరు వచ్చేసారి నించొని చెప్తా. చదువు ఎక్కడికి వెళ్తాం, కోర్టుకి వెళ్తాం, రాడికి వెళ్తాం, డాక్టర్ వెళ్తాం. నువ్వు వెళ్ళామంటే వస్తాను. వ్యవస్థ పెట్టాలి. మా పిల్ల వచ్చిన ఫలాంటి ఆఫీసర్కి బాంబే గాళ్ళకి వ్యవస్థ పెట్టాలి. ఆఫీసర్ ఐఏఎస్ కలెక్టర్ ఆఫీసర్ బాబాయ్ టీచరు ఎరగదీసేయాలి. ఇక్కడ గొప్ప
చదువుకోండి, మొత్తం మామూలు కాదు. ఇన్స్పెక్టర్ జీజీ యాక్సెస్ చేయండి. చదువుకుంటాం, చదువుకోలేకపోతే లేదా చదువుకునే వాళ్ళు ఏం చేస్తా అంటే ఇలా తిరుగుతూ ఉంటే గొడవలు అవుతూ ఉంటే వాడు ఇష్టం వచ్చాయి పొందేది అవుతాడు, చీరలు అవుతాడు, అన్ని అలవాటు చేస్తాడు, చెడిపోయిన పనులు చేస్తుంటాడు. కాబట్టి అది చేయకూడదు, చదువుకోవాలి. చక్కగా మార్పు పంపు చెప్పారు. ఇంతమంది ఎందుకు వచ్చా? ఈ వరదల్లో మీకు ఏం సాయం చేయలేదు, ఆ వరదల్లో మాకు రాలేదు, అన్ని ఇచ్చారు గవర్నమెంట్, అన్ని చేశారు. అయినప్పటికీ మీకు అందప్పుడు కాబట్టి సార్ ఇంజనీరు వినోత్సవం ఆయన సార్ గారు కంపల్సరీగా మాకు ఫోన్ చేసి చెప్పి వెళ్ళాలి. బాంబే కాలనీ నిజంగా బాంబే కాలనీకి వెళ్ళాలి, బాంబే కాలనీకి వెళ్ళాలి, వీళ్ళకి చెప్పాలి. బాంబే కాలనీకి వెళ్ళాలి, బాంబే కాలనీ చదువుకున్న పిల్లలకి ఈ మాటలు ఎక్కించారు. వాట్ ఎవర్ స్టడీ, వాట్ ఎవర్ హీల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చదువుకున్న మాటలు ఎక్కించుకుంటే రేపు పొద్దున్న మళ్ళీ మీరు వచ్చేదానికి నేను చదువుతాను మళ్ళీ. ఓకేనా? ఏం చెప్తున్నారు ఓకే బాయ్. చిటికి